అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. భారతదేశం అంతటా ఈపీఎస్ 95 పెన్షనర్ల కొనసాగుతున్న పోరాటంపై తాజా అప్డేట్లను మేము మీకు అందిస్తున్నాము. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం గోవా నుండి మేము కొన్ని బ్రేకింగ్ న్యూస్లను పొందాము. అక్కడ వారు అంతిమ పోరాటం కోసం ఈపీఎస్ పెన్షనర్లందరినీ ఏకం చేయడానికి చలో ఢిల్లీ మార్చ్ చేయాలని నిర్ణయించుకున్నారు. టాపిక్కి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఒక ముఖ్యమైన పరిణామంలో ఈపీఎస్ 95 పెన్షనర్లు గోవాలో రాష్ట్ర స్థాయి సదస్సు కోసం సమావేశమయ్యారు. మెరుగైన పెన్షన్ ప్రయోజనాల కోసం వారి పోరాటంలో ఒక ముఖ్యమైన అడుగు. గోవాలోని వాస్కోడగామాలోని న్యూ వడ్డెల్లోని జై సంతోషి మాతా మందిర్లో జరిగిన ఈ సదస్సులో గోవాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మరియు మహారాష్ట్రల నుండి పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి ఈపీఎస్ 95 ఎన్ఎస్సీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ అధ్యక్షత వహించారు. ఇందులో ఉషాతై రౌత్ మరియు డాక్టర్ ప్రాచీ రౌత్తో సహా ప్రముఖులు పాల్గొన్నారు. గోవా రాష్ట్ర అధ్యక్షుడు బాబురాయ్ నాయక్ హాజరైన వారందరికీ స్వాగతం పలికారు మరియు కేంద్ర ప్రభుత్వానికి దృఢంగా కనీస పెన్షన్ కోసం సామూహిక డిమాండ్ను నొక్కి చెప్పారు. సమావేశంలో సుభాష్ పోఖార్కర్ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. పెన్షన్ సమస్య సంబంధిత అధికారులతో చర్చ చురుకుగా కొనసాగుతోందని నొక్కి చెప్పారు. ఈ కీలక పోరులో కమాండర్ అశోక్ రౌత్ నాయకత్వానికి తమ మద్దతును బలోపేతం చేయాలని ఆయన హాజరైన వారిని కోరారు. ఈ కార్యక్రమంలో పింప్రి చించ్వాడ్ అధ్యక్షుడు ఇంద్రసింగ్ కూడా మాట్లాడారు. దక్షిణ గోవా ప్రెసిడెంట్ అంకుష్ బక్కర్ అశోక్ రౌత్ను పరిచయం చేశారు. అతను కనీస పెన్షన్ అనేది కేవలం డిమాండ్ మాత్రమే కాదు, ఈ స్కీమ్కు సహకరించిన సభ్యులందరికీ హక్కు అని హైలైట్ చేస్తూ ప్రభావవంతమైన సందేశాన్ని అందించాడు. డిసెంబరు 9న జాతీయ స్థాయి సమావేశం జరుగుతుందని, అక్కడ భవిష్యత్ వ్యూహాలపై చర్చిస్తామని కమాండర్ రౌత్ ప్రకటించారు. డిసెంబరు 10 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో అఖిల భారత స్థాయి ఆందోళనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కనీస పెన్షన్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ఈ ఆందోళన లక్ష్యం. పింఛనుదారులందరూ తమ గొంతులను గట్టిగా మరియు స్పష్టంగా వినిపించేలా ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రౌత్ విజ్ఞప్తి చేశారు. ముగింపు వ్యాఖ్యలలో దక్షిణ గోవా అధ్యక్షుడు అనిల్ కెర్కర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారి మద్దతు మరియు సహకారం కోసం హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాబురాయ్ నాయక్ ఈ కీలక ప్రయత్నానికి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. న్యాయం కోసం ఈ పోరాటంలో నిమగ్నమై మరియు ఐక్యంగా ఉండాలని మేము అందర్నీ ఈపీఎస్ 95 పెన్షనర్లు మరియు మద్దతుదారులను ప్రోత్సహిస్తున్నాము. మీకు ఈ సమాచారం సహాయకరంగా అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు ఇలాంటి మరిన్ని అప్డేట్లను పొందుతారు. దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను వ్రాయండి. దృఢంగా ఉండండి మరియు విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.